హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే వర్షం ఫుల్ పడుతుందండి. చూడండి, ఏకాదశి రోజైతే తొలి ఏకాదశి కదండి. ముసర్లు చాలా పెడతాయి కదా. ఈరోజు స్టార్ట్ అయిపోయింది. నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉందండి, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. క్లైమేట్ ఎంత బాగుందో చూడండి. ఈరోజు అంతా కూడా చాలా చల్లగా ఉందండి. బాగుంది వాతావరణం అయితే. బట్టలు ఎండుకోకుండా, అసలు ఏ పని చేసుకోకుండా, బయటికి వెళ్ళకుండా వర్షం అయితే ఫుల్ పడుతుంది నాన్ స్టాప్గా. ఈరోజు మొహరం కదండి, ఇంకా వెళ్దామంటే వర్షం అయితే పడుతుంది. చూసారా ఎలా ఉన్నాయి మా చెట్లు? ఈ వర్షానికి మంచిగా ఎదుగుతున్నాయండి చెట్లు అయితే, చాలా బాగున్నాయి. చిక్కుడు చెట్టు చూసారు అప్పుడు ఎంత ఉందో, చిన్నగా ఉండే కదండి, ఇప్పుడు చూసారు ఎంత అయిందో. సొరకాయలు అయితే చాలా పడుతున్నాయండి. చూసారా ఎంత పొడుగ్గా ఉన్నాయి సొరకాయలు. కాయలే పడట్లేదు అనేసి అనుకున్నాం కదా, కానీ చాలా పడుతున్నాయి ఇప్పుడైతే. ఈరోజు అయితే పాస్తా చేస్తున్నానండి. మా అబ్బాయి మళ్ళీ పాస్తా కావాలని అడిగితే చేస్తున్నాను. బయట అయితే ఫుల్ వర్షంగా ఉంది, వేడిగా పాస్తా వేస్తే బాగుంటుందని చేస్తున్నాను. ఇంట్లో పూజ చేసి అన్నీ వేసేవరకు టైం 10 అయిపోయిందండి ఆల్రెడీ. అందుకని కొంచెం లేట్ అయిపోయింది. అందుకని పాస్తా తొందరగా అయిపోతుంది కదా అని చేస్తున్నానండి. ఈరోజు అయితే మిరియాల పొడి వేసి చేస్తానండి. అంతకుముందు వేసినప్పుడేమో కారం వేసి చేశాను కొంచెం. ఇప్పుడైతే మిరియాల పొడితో చేస్తున్నాను. చూడండి, ఆల్రెడీ లాంగ్ వీడియో అయితే పెట్టానండి పాస్తా. చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూడండి. ఈరోజు మా లంచ్కి శనగల కర్రీ అండి. చూడండి, శనగలు అయితే మంచిగా మొలకలు వచ్చాయండి. వాటిని అయితే ఉడికించుకొని నేను కర్రీ చేశాను ఇందులో. చూడండి, టమాటా అయితే పేస్ట్ చేసి వేసుకున్నాను. ఇలా చేస్తే చాలా బాగుంటుందండి కర్రీ. ఈ శనగలు తినడం వల్ల ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. ప్రోటీన్ ఉంటుంది కదండి ఇందులో. అందుకని ఇవి ఇలా చేసుకొని తినాలి, చాలా మంచిది పిల్లలకైతే. ఇంకా హెల్తీ అండి, మీరు కూడా చేసుకొని తినండి. దొండకాయ కర్రీ అండి. శనగల కూర అండ్ దొండకాయ కర్రీ చేశాను. పండగకి ఏమేమి స్పెషల్ చేశారు అందరూ చెప్పండి. అన్నం నుండి తోటకూర కూడా ఉందండి కొంచెం. ఈరోజు మార్నింగ్ వాక్ అయితే వెళ్ళానండి. చాలా బాగుంది చూడండి, క్లైమేట్ అయితే చాలా బాగుంది. వాకింగ్ చేసేటప్పుడు అండి కొంగలు అయితే చాలా వచ్చాయి చూడండి. మనకు పురుగులు ఉంటాయి కదా వర్షం పడినప్పుడు, అవి తినడానికి అయితే వచ్చాయండి. మనకు పొలాలలో ఎక్కువ కనిపిస్తాయి, కానీ ఇక్కడ చాలా ఇప్పుడైతే బాగా వచ్చాయండి. క్లైమేట్ చూసారా ఎంత బాగుందో మార్నింగ్. గుట్ట అండి, గుట్ట చుట్టూ కూడా పొగ మంచు ఉండి చాలా బాగుంది కదండి. చుట్టూ కూడా గుట్ట ఉంటుంది. ప్లాంట్ అండి, చూసారా ఎన్టీపీసీ ప్లాంట్ అండి ఇది. పొద్దున్నే ఇంత మంచిగా వాతావరణం అయితే చాలా బాగుందండి, చల్లగా. సూర్యోదయం అయితే మీకు చూపిస్తాను చూడండి. చూసారా ఇప్పుడే సూర్యుడు అయితే వెళ్తున్నాడు. ఎల్లోగా ఎంత బాగుంది చూసారా ఒకసారి.
చాలా రోజుల తర్వాత అయితే నేను మీకోసం అని సూర్యోదయం అయితే చూపిస్తున్నానండి. ఎంత బాగుందండి, మబ్బుల చాటు నుంచి వెళ్తున్నాడు సూర్యుడు. చూసారా, అలా తిరిగి ఇలా వచ్చేసరికి వెళ్తాడు, మంచిగా బయటకు వస్తున్నాడు ఆల్రెడీ. ఎంత బాగుందండి సూర్యోదయం. ఎంతో అద్భుతంగా ఉంది కదండి, ఈ దృశ్యం అయితే చాలా బాగుందండి. మనకు కాకులు అయితే కనిపించడమే మానేసాయి కదండి. చూడండి, జంట కాకులు. ఈ మధ్య అసలు కాకులే కనిపించడం లేదండి. చాలా రోజుల తర్వాత చూశాను నేను కూడా, అందుకనే వీడియో తీస్తున్నాను. సూర్యుడైతే మొత్తం బయటకైతే వచ్చేసాడండి. చూడండి, వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మౌని వ్లాగ్స్ తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్.